మిత్రుడి రూపంలో ఉన్నటువంటి శత్రువు అనేవాడు చాలా డేంజర్. శత్రువుని శత్రువుగా గుర్తించడం ఈజీ, మన వ్యూహాలు వేరేలా ఉంటాయి. కానీ మిత్రత్వం పేరుతో చేసేటువంటి శత్రుత్వాన్ని కొంచెం మనం ఇంకా కాషియస్ గా ఉండాల్సినటువంటి టైం. అయితే అమెరికా విషయంలో ఇప్పుడు మనం ఎలాంటి వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుందంటారు? ఇప్పుడు మనం చైనాని శత్రువుగా చూస్తున్నాం, కానీ వాణిజ్యంలో మిత్రత్వం ఉంది. దాదాపు $120 బిలియన్ ఇద్దరి మధ్య వాణిజ్యం ఉంది. మనం బెనిఫిట్ అవుతున్నాం ఎక్కువ. అట్లాగే ఇప్పుడు అమెరికా తోటి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కానీ అమెరికా తోటి వాణిజ్య సంబంధాలు ఉండటంతో పాటు మన ఒపీనియన్, పొలిటికల్ ఒపీనియన్, ఈ దేశం యొక్క ఒపీనియన్ ఎప్పుడు కూడా అమెరికా చేసినటువంటి నష్టానికి వ్యతిరేకంగా ఉంటుంది. గతంలో ఉన్నటువంటి లెసన్స్, 3 వార్లు పాకిస్తాన్ జరిగిన 3 వార్స్ లో కూడా పాకిస్తాన్ డైరెక్ట్ సపోర్ట్ చేసింది. 65 అయితే అసలు 71 అయితే ఇండియా మీద దాడి చేయడానికే ప్రయత్నం చేసింది అమెరికా. కాబట్టి అటువంటి ఎక్స్పీరియన్సెస్ తోటి మన దేశస్తులు మనకు నష్టం చేస్తే బగ్గు అంటారు. మొన్న అదే జరిగింది. ఏది పాకిస్తాన్ మీద పిఓకి ఆక్యుపేట్ చేయటం, లేదా పాకిస్తాన్ పనికి రాకుండా చేయాలి. ఎందుకంటే అసలు ముందు మన దేశంలో యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడే బాగా ఊయింగ్ చేశారు ప్రజల్ని. అట్లా ఊయింగ్ చేయకూడదు. ప్రజల్ని ఆ స్థాయికి తీసుకెళ్లి దాడి చేస్తే సర్వనాశనం చేయాలని కోరుకుంటారు. అది సాధ్యమేనా? అసలు అవసరమా మనకు? కాబట్టి మనం ఉగ్రవాదులను కంట్రోల్ మన వాళ్ళు తర్వాత చెప్పారు, ఏది మన లక్ష్యం, మన ఆబ్జెక్టు ఉగ్రవాద స్థావరాలు నాశనం చేయటమే అని. అది ప్రజల్ని ఊయింగ్ చేసి మన ఇదే లక్ష్యం అనే వరకు వాళ్ళకి నచ్చలే. ఇది ఒక అంశం. రెండోది, మనకన్నా ముందే ట్రంప్ యుద్ధం ఆగిపోతుందని విరామం ప్రకటిస్తారని ప్రకటించతోటి 1960లో సిమ్లా ఒప్పందంలో ఒక క్లాజ్ ఉంది. ఏమనంటే వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్, తర్వాత తర్వాత ఇద్దరు బోర్డర్ లైన్ ఇద్దరం రెస్పెక్ట్ ఇవ్వాలి, తర్వాత యుఎన్ఓ పాటించేటువంటి సూత్రాలు, కండిషన్స్ అన్ని ఫాలో అవుతూ మనం బయలాటరల్ గా పరిష్కరించుకుందాం, థర్డ్ ఫోర్స్ ఉండొద్దు అని ఇద్దరు అంగీకరించారు. ఇదే దీన్నే మళ్ళీ ఆనాడు అయినటువంటి నెహ్రూ కాలం నాటటువంటి అగ్రిమెంట్ నే మళ్ళీ మన వాజ్పేయి కాలంలో 1919లో లాహోర్ డిక్లరేషన్ లో కూడా ఇదే క్లాజ్ ను మళ్ళీ రిపీట్ చేశారు. ఇప్పుడు నేను చెప్పిందే రిపీట్ చేశారు. అంటే మనం ఇటు కట్టుబడి ఉన్నామని డిక్లేర్ చేశారు. చేసిన తర్వాత అమెరికా ఒకళ్ళతో పుచ్చుకొని నాకు రాత్రంతా నిద్ర లేకుండా చర్చలు జరిపి మానిపించానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, అది మన అగ్రిమెంట్ లో లేదు, ఇంకొక వాళ్ళు ఇన్వాల్వ్ కావటం. రెండో వైపు ఏం విరామం ప్రకటిస్తున్న విషయం, యుద్ధం ప్రారంభిస్తున్న విషయం ప్రతిపక్షాలకు చెప్పి విరామం ప్రకటిస్తున్న విషయం ప్రతిపక్షాలకు ఎందుకు చెప్పడం అనేటువంటి క్వశ్చన్ వచ్చింది. సరే, ఏదేమైనా ఆ విమర్శ వచ్చినా పెద్ద భేదాభిప్రాయాలు ఈ దేశంలో రాకుండా అందరూ సమయానం పాటించారు. ఇదే దృష్టి రేపు అమెరికా తోటి వ్యవహరించేటప్పుడు కూడా మన సావరెంటీని ఏమాత్రం 0.1 కూడా పర్సంటేజ్ కూడా ఎక్కడ దెబ్బతినకుండా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే దౌత్య పర్యటనలు చేస్తున్నారో వీటి వల్ల భారత్ అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటుందంటారు? ఇప్పుడు ఒకటండి, మిత్రుడు శత్రువు అన్నట్టు, శత్రువు మళ్ళీ మన శత్రువుకు మిత్రుడు అన్నట్టు ఇవాళ అనేక దేశాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా మనల్ని చైనాకి వ్యతిరేకంగా ఈస్ట్ సీలో క్వాడ్ ఏర్పాటు చేసింది. దాంట్లో ఎవరు మెంబర్స్ అంటే జపాను, అమెరికా, ఆస్ట్రేలియా. 4th మెంబర్ మనం కూడా ఉన్నాం అందులో. చైనాకు వ్యతిరేకంగా కూటమి గట్టిన దాంట్లో వాస్తవానికి మనల్ని నియరెస్ట్ నేషన్ గా ఉన్నటువంటి మనల్ని చైనాకు వ్యతిరేకంగా వాడుకో చూస్తుంది. అదే సందర్భంలో చైనా తోటి రిఫ్ట్ వచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. మొన్న గాల్వన్లో మనకు చైనాకు ఘర్షణలు జరిగినప్పుడు డైరెక్ట్ సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా అన్నది. కాబట్టి ఇటువంటి విషయాల్లో బ్యాలెన్స్ అవసరం, రాజకీయ పొలిటికల్ ఒపీనియన్ అవసరం. అసలు మనకి ఇంకో దేశంతో వైరుధ్యం వచ్చేటప్పుడు నిజంగానే వైరుధ్యాలు అవసరమా అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇక యుఎస్ కు అది అన్నమాట కట్టుబడి ఉండనటువంటి నేషన్ అంటే యుఎస్ఏ. ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని గోలదోయటానికి, రష్యన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రభుత్వాన్ని గోలదోయటానికి తాలిబాన్లకు శిక్షణ ఇచ్చింది ఎవరు? ప్రత్యక్షంగా అమెరికా. అది పాకిస్తాన్. ఎక్స్పర్టైజ్ ఎవరు? అమెరికా.
చేరి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని ఒలగొట్టి ఆక్రమించారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తారని మళ్ళీ అగైన్ అమెరికా వచ్చి ఆఫ్ఘనిస్తాన్లకు ఇన్వాల్వ్ అయింది. ఇన్వాల్వ్ అయితే అమెరికా వర్సెస్ తాలిబాన్ 2 ఏళ్ళు యుద్ధం జరిగింది. అమెరికా పెద్ద ఎత్తున నష్టం పడింది. మళ్ళా తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికా వచ్చి ఇప్పుడు పోయేటప్పుడు ఎవరికి అప్పగించిపోయింది? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు అప్పగించిపోయింది అధికారం. తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న వచ్చి తాలిబాన్లకు అప్పగించిపోయింది. అదొక లెసన్. అట్లాగే ఇజ్రాయెల్ అనేటువంటి దేశం 1950 ముందు లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులకు ఒక దేశం కావాలని ఇజ్రాయెల్ అని పాలస్తీనా మీద దానికి ఒక దేశాన్ని సృష్టించారు. సృష్టించిన తర్వాత ఇజ్రాయెల్ వర్సెస్ మదర్ కంట్రీ పాలస్తీనా మధ్య వైరుధ్యాలు పెరిగినాయి. ఇజ్రాయెల్ ఇస్ నథింగ్ బట్ అమెరికా. సెంట్రల్ ఏషియాలో మొత్తం అరబ్ దేశాలను కంట్రోల్ చేయడానికి ఇజ్రాయెల్ యూజ్ చేసుకుంటుంది. దానికి మనతో పాటు 130 దేశాలు, అన్ని దేశాలకు నాయకుడు ఎవరంటే పాలస్తీనా అరాఫత్ కూడా ఉండేవాడు, PLO. మనం ఆ అరాఫత్ మంచి ఫ్రెండ్స్ 130 దేశాలను ఆర్గనైజ్ చేశారు. PLOని వీక్ చేయడానికి, అరాఫత్ని వీక్ చేయడానికి హమాస్ను గుట్టించారు. ఎవరు? ఇజ్రాయెల్, అమెరికా కలిసి పుట్టించారు. గాజాలో ఎన్నికలు జరిగితే PLOకి వ్యతిరేకంగా హమాస్ను గెలిపించారు. ఇప్పుడు హమాస్ ఉగ్రవాద సంస్థ, ప్రమాదకరమైన సంస్థ అని హమాస్ మీద దాడి చేస్తూ మొత్తం పాలస్తీనాను ఆక్రమించారు ఇజ్రాయెల్. అంటే వాళ్ళే సృష్టించి హమాస్ని వాళ్ళ మీద దాడి పేరు మీద ఉన్న పాలిస్తాన్, గాజాని పాలిస్తాన్ కూడా ఆక్రమించే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు అప్పగించిపోయారు, అక్కడ హమాస్కి అప్పగించారు. వాళ్ళు ఎక్సెస్ బిహేవ్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి అమెరికా తన ఇంట్రెస్ట్ కొరకు ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా స్థావరం ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ ఒక మంచి హైడౌట్ దానికి, ఇటువంటి అన్ని ప్రోత్సహించడానికి. కాబట్టే మనం పాకిస్తాన్కు దూరంగా ఉంటుంది, మనల్ని చూసి ఏదో అమెరికా దూరంగా ఉంటది అని మనం ఊహలలో ఉన్నాం యుద్ధానికి ముందు. ఇప్పుడు ఆ ఊహలలో పోయినాయి. ఇప్పుడు మనం దౌత్య పర్యటన ఏదైతే మన ఎంపీలు చేస్తున్నారు, అంటే పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం పైన పాకిస్తాన్ చేసినటువంటి అకృత్యాలు, అరాచకాలు, ఉగ్రవాదం సంబంధించి టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ దేశాన్ని ఏకాకించేయాలనేది ఎజెండాగా. ఇప్పుడు రేపు యుఎన్ఓలో లేవనెత్తుతారు, భారతదేశం మా మీద దాడి చేసిందని యుఎన్ఓలో లేవనెత్తుతారు. ఇప్పటికే 15 మంది భద్రతా మండలి దేశాలు ఇప్పుడు మన వాళ్ళు పోతున్నారు. వాళ్ళకు బ్రీఫ్ చేస్తే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, యుఎన్ఓలో సపోర్ట్ దొరకకుండా ఉంటుంది. మనం బ్రీఫ్ చేయలేదనుకోండి, కొంతమంది బయలాటరల్ రిలేషన్స్ లో భాగంగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు IMF లోన్ శాంక్షన్ అయితే దానికి పెద్దగా అడ్డం పడలేదు. సరే, క్యాన్సిల్ చేసే రూల్స్ లేవు, కానీ తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేస్తే కొంత ఉగ్రవాదులకు అందకుండా ఉంటది అనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పీల్ చేస్తే పెద్దగా ఎవరు పట్టించుకోలేదు మనం చేసిన అప్పీల్. కాబట్టి ఏదైనా 30 దేశాలను ఎడ్యుకేట్ చేయటం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. పాక్ చూస్తూ ఊరుకుంటుందంటారా? అంటే మన వ్యూహానికి ప్రతి వ్యూహంగా ఏదో ఒకటి ఖచ్చితంగా స్టెప్ తీసుకుంటుందేమో కౌంటర్ గా అనేది చాలా మంది అభిప్రాయం. స్టార్ట్ అయింది కదా, పాకిస్తాన్ కూడా వాళ్ళ దౌత్యవేత్తలను పంపడానికి సమాయత్తం అవుతుంది. ఓకే, సమాయత్తం అవుతుంది, పంపుతుంది. రేపు ఎల్లుండో వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. థ్యాంక్ యూ.